పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఏది సీఎం డిప్యూటీ సీఎం ఈ వివాదాలు వచ్చి పరిష్కారం కాకుండా పోయి దాంట్లో మాటలు ప్రతి మాటలు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు స్పందించారు. తాజాగా లేటెస్ట్గా ఇందులో 5 కోట్ల మంది ఆశలు నెరవేర్చాలని లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర వికసిత భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులోనూ చేయను. కష్టాల్లో ఉన్న వారికి కన్నీరు తోడవడం, వారికి అండగా నిలవడం, పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే నాకు తెలుసు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి కూటమి భిన్నత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నా. మార్చి 14 జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందాం అంటూ దానికి ఒక కర్టన్ రైజ్ చేసుకొచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కూడిన ఎన్డీఏ సాధించిన ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం కూటమి బలం మాత్రమే కాదు, 5 ఏళ్ల వైకాపా నిరంకుశ పాలనలో అవినీతి, సంఘ విద్రోహ చర్యలు, చట్టసభల్లో వారి జుగుప్సాకర వ్యవహార శైలి, శాంతి భద్రత వైఫల్యం, అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం వల్ల ప్రజలు విసిగెత్తిన ఫలితమే ఈ విజయం. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వాన్ని అనుకున్నారు. రాష్ట్ర పరిపాలన అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన భావితరాల గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు 164 స్థానాలను ఎన్డీఏకి ఇచ్చారు. విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా భావించి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోంది. గత 7 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సంపాదనలో ముందుకు తీసుకెళ్తున్నాం. వీటన్నింటికి కారణం 5 కోట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే సంకల్పమే అన్నటువంటి ఇది తాజాగా చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్. ఇక్కడ చంద్రబాబు గారు అన్నారు అన్నది జస్ట్ పేపర్లో, టీవీల్లో వేసిన బ్రేకింగ్లే. పార్టీ అధికారికంగా ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇచ్చారు. అది ఇక్కడ స్పెషాలిటీ.